హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఆగస్టు 9వ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ రోజున నాగుల పంచమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇది చాలా విశేషమైన రోజు. ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసం. శ్రావణ మాసం రూపం స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ శ్రావణ మాసం వచ్చిందంటేనే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదులు ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నుదుటన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలను చేసుకుని వీధిలోని తోటి ముత్తైదులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టును పెట్టి ఆకు, వక్క, పండగలు, గాజులతో కూడిన తాంబూలాలను ఇచ్చి వారి దీవెనలను తీసుకోవడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలోని అన్ని శుక్రవారాలు ముత్తైదులను తమ ఇళ్లలో పూజలు చేసుకుని తోటి ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయము ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగేటటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతంను చేసుకుంటారు. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ రోజున ఈ 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఇక మీకు ఉండే కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీరు వద్దు అన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ దశ మారిపోతుంది. మీరు అపార కుబేరులుగా మారిపోతారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ స్వరూపంగా భావించే మన పూర్వీకులు కొండను, కోనను, చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవరూపంగా చూసుకుంటూ పూజిస్తూ ఉంటారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. మనము నిశితంగా పరిశీలిస్తే కనుక అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతులకి కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. అలాంటి పాములని నాగపంచమి రోజున ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. నాగేంద్రుడిని పూజించడము హైందవుల ఆచారం. ఈ రోజు పాలు, పూలను నైవేద్యం పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తుంటారు. శ్రావణ శుద్ధ పంచమినే నాగుల పంచమి అని, గరుడ పంచమి అని కూడా అంటారు. ఎందుకనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్యప ప్రజాపతి భార్యలైన వినక తూద్రలకు గరుత్మంతుడు నాగులు జన్మించారు. ఈ రోజున గరుడ పంచమి, నాగపంచమిని చేసుకుంటుంటారు. గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు. వీరు పర్వతంలో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాలలోని జలాన్నంతటినీ కూడా ఒక రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువల్ల అతడికి సువర్ణుడు అనే నామధేయం కూడా ఉన్నది. ఆ గరుత్మంతుడి పుట్టినరోజు ఇది. అందుకని ఈ రోజున గరుత్మంతుడిని స్మరించాలి. ఈ గరుడ పంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ విధంగా కలిసి రావడం చాలా విశేషం. అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యం, అందము వంటి వాటికి చిహ్నము. ఎందుకనగా శుక్రవారము అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడు అని నమ్మకం. అది కాకుండా లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలతలు సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసంలోని శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం కూడా అంత అన్యోన్యంగా కొనసాగుతుంది అని భక్తుల నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి
వివాహం అయినటువంటి స్త్రీలు ప్రత్యేక పూజలను చేయడం వలన తమ కుటుంబాలలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని, తమకు ఆదాయానికి ఎటువంటి కొరత ఉండదు అని అనేక మంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మి అంటే గుణము, విషయము, విద్య, పరపతి, సంతానము, ధైర్యము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కైలాసంలో పార్వతీదేవిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, పాలసముద్రంలో పుట్టిన సింధు కన్యగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, గంగా తులసిగా బాసిల్లుతుంది. ఆ లక్ష్మీదేవి గృహాలలో గృహలక్ష్మిగా, యజ్ఞంలో దక్షిణాదేవిగా, పాతాళంలో నాగలక్ష్మిగా, గోవులలో కామధేనువుగా, చంద్రునిలో శోభలక్ష్మిగా, సూర్యునిలో తేజోలక్ష్మిగా, పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణ భక్తులందరినీ కూడా తరింపజేస్తున్నది. భూలోకంలో ప్రతి ఇంట్లోనూ పుణ్యస్త్రీల రూపంలోనూ, యజమానులకు సంపద రూపంలోనూ, గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువులయందు ప్రకాశిస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తున్న ఆ లక్ష్మీదేవి ప్రకృతి అంతా కూడా వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తుంది. ఆ తల్లి పద్మావతిగా, పద్మప్రియగా, పద్మహస్తగా, పద్మసాక్షిగా, పద్మినిగా, భగవతిగా, సర్వమంగళ స్వరూపిణిగా, భార్గవిగా బాసిల్లుతుంది. ఈ నాగపంచమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. ఈ రోజున రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే మట్టి గాజులని ఇంటికి కొని తెచ్చుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి గాజుల చప్పుడు ఎక్కడ వినబడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు కనుక నాగపంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున గాజులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి ఆ మట్టి గాజులను లక్ష్మీదేవి చిత్రపటం ముందర పెట్టండి. పూజ ముగిసిన తర్వాత ఆ గాజులను మీ చేతికి వేసుకోండి. ఈ రోజున కొన్ని గాజులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి. మీ జీవితము అద్భుతంగా మారిపోతుంది. కనుక ఈ రోజున స్త్రీలందరూ గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు పసుపు కుంకుమ. ఈ రోజున 5 రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లు అయినా సరే కొని తెచ్చుకోవాలి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈ రోజున కొంచెమైనా సరే పసుపు కుంకుమను ఇంటికి కొని తెచ్చుకోవాలి. ఈ రోజున పసుపు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీ ఇంట్లోని కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంట్లో ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవి అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం వలన మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున అందరూ పసుపు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమను పూజా మందిరంలో పెట్టుకొని పూజకి వాడుకోండి. ఇక మూడవ వస్తువు శ్రావణ శుక్రవారం రోజున పంచదారను కానీ లేదా బెల్లంని కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక వస్తువుని తెచ్చుకుంటే చాలు. మీ జీవితం చాలా మధురంగా మారుతుంది. మీ కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇలా మీరు తెచ్చుకున్న బెల్లంని కానీ పంచదారని కానీ వంటగదిలో పెట్టండి. వంటగదిలో ప్రసాదాల తయారీలో ఈ బెల్లం పంచదారని వాడండి. ఇలా ఈరోజు బెల్లం పంచదారను కొని తెచ్చుకుంటే మీ కోరికలన్నీ తీరుతాయి. వివాహం కానటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ రోజున బెల్లం లేదా పంచదారని పసుపు కుంకుమలు గాజులను మీ ఇంటికి కొని తెచ్చుకోండి. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.